వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ లో చాలా మంది తెలుగు వాళ్ళు లేకపోతే తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా లేదా ఇతర దేశాలకి వయా దుబాయ్ వెళ్తున్న వాళ్ళు, వయా మిడిల్ ఈస్ట్ వెళ్తున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూసాం. 2 రోజుల క్రితం మనం దుబాయ్ ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్న తెలుగు వ్యక్తి నందనవనం ప్రసాద్ తోటి మనం మాట్లాడాం. ఇప్పుడు నందనవనం ప్రసాద్ స్టిల్ ఇంకా దుబాయ్ లోనే ఉన్నారు. అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏమిటి, దాంతోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వాళ్ళకి, ఎందుకంటే ఇప్పటికే ఎయిర్ స్పేస్ ఆల్రెడీ బ్యాన్ ఉంది, షట్ డౌన్ చేసిన పరిస్థితి అయితే ఎప్పటికీ సొంత ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందనవనం ప్రసాద్ గారు నమస్తే. నమస్తే పాన్ గారు. ప్రసాద్ గారు, ఏంటి పరిస్థితి? 2 రోజుల క్రితం మనం మాట్లాడాము, అప్పటికి ఇప్పటికి ఏంటి పరిస్థితి? ఎంత మార్పు వచ్చిందా? చాలా చేంజెస్ వచ్చాయండి. చాలా నార్మల్ గా ఉంది ఇప్పుడైతే సిచ్యువేషన్. నిన్న ఇవాళ అయితే చాలా కూల్ గా ఉంది సోఫార్. ఫ్లైట్స్ రెజ్యూమ్ అయ్యాయి, ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. అది నిన్న నిన్న నాకు తెలిసి ఫస్ట్ ఫ్లైట్ టు ముంబై. అందరూ లాబీలో గ్యాదర్ అయ్యారు. డెస్టినేషన్ ఎక్కడికి అంటే ముంబైకి అని చెప్పారు. సో నిన్న ఈవినింగ్ ముంబై, తర్వాత లేట్ నైట్ ఫ్యూ అదర్ డెస్టినేషన్స్ లైక్ బెల్గ్రేడ్. 3 ఫ్లైట్స్ అట్లాగా డిఫరెంట్ స్కెడ్యూల్స్ లో ఉన్నాయి. వాళ్ళు ఇక్కడే హోటల్లోనే బోర్డింగ్ పాస్ అది ఇచ్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళమన్నారు. ఎయిర్పోర్ట్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళొద్దని చెప్పారు. సో అందరూ ప్రిపేర్ అవుతున్నారు, బానే ఉంది. నాకు యుఎస్ ఫ్లైట్స్ మటుకు స్టార్టింగ్ March 4th రెజ్యూమ్ అవుతాయని న్యూస్. నాకు రీబుక్ March 5th రోజుకి దొరికింది. చూడాలి, రేపు మార్నింగ్ ఒకసారి లాబీలోకి వచ్చి ఏంటి పరిస్థితి అని చెక్ చేయాలి. అప్పటిదాకా క్లారిటీ ఏం లేదు. అంటే మీకు ఎమిరేట్స్ వాళ్ళే 2 days మీకు హోటల్ బుక్ చేశారని చెప్పారు. 2 days కి సంబంధించి 28th మీరు అక్కడ దిగారు, ఫస్ట్ సెకండ్ నిన్నటికి 2 days కంప్లీట్ అయింది. ఏంటి అక్కడ పరిస్థితి? కంటిన్యూ ఎక్స్టెన్షన్ చేశారా? అదే హోటల్లో ఉన్నారా? హోటల్ మారారా? ఆటో ఎక్స్టెన్షన్ గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తుంది. అసలు హోటల్లో ఇబ్బంది లేదు. సో ట్రావెలర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రూమ్స్ లో వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అంటిల్ దే ఎగ్జిట్ ద హోటల్ అండ్ గెట్ ద బోర్డింగ్ పాస్ అండ్ ఫ్లైట్ బోర్డ్ చేసేదాకా అంతా హోటల్ అండ్ ఎమిరేట్స్ వాళ్ళే టేక్ కేర్ చేస్తున్నారు. సో అక్కడ అస్సలు ఇబ్బంది లేదు. ఫుడ్ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా వాళ్ళే టేక్ కేర్ చేస్తున్నారు. ఫ్లై దుబాయ్ అండ్ ఎమిరేట్స్ వాళ్ళని ఈ హోటల్లో పుటప్ చేసినట్టున్నారు. సో అంతా బాగానే ఉంది, కన్ఫ్యూజన్ లేదు, ప్రాబ్లం కూడా లేదు. ఓకే, నేను మార్నింగ్ మీతోటి ఓవర్ ఫోన్ మాట్లాడినప్పుడు మీరు ఆల్రెడీ దుబాయ్ నుంచి ఢిల్లీకి లేకపోతే ఇతర ప్రాంతాలకి ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ రెజ్యూమ్ అయ్యాయి ఫ్లైట్స్ అనేది మీరు చెప్పారు. మీరేమో లే ఓవర్లో ఉన్నారు, మీరు హైదరాబాద్ నుంచి చికాగో వెళ్తూ దుబాయ్లో దిగారు. మీ కండిషన్ ఏంటి? మీరు మళ్ళీ ముంబై లేకపోతే ఢిల్లీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే అక్కడి నుంచి డైరెక్ట్ మీ డెస్టినేషన్ వెళ్ళే అవకాశం ఉందా? నేను ట్రై చేశాను. మార్నింగ్ ఆల్మోస్ట్ 1 hour లైన్ లో నుంచున్నాను. వాళ్ళు ఎమిరేట్స్ డెస్క్ ఇక్కడ ఉన్నట్టుంది. సో వాళ్ళు నేనేమన్నా రీరౌట్ చేసుకోవచ్చా నా టికెట్ అని అడిగాను. బ్యాక్ టు ఇండియా, ఎనీ డెస్టినేషన్ ఇన్ ఇండియా ఆర్ జర్మనీకి, లండన్కి స్కెడ్యూల్ అయ్యాయి కాబట్టి లండన్ అట్లా వెళ్ళొచ్చా అని అడిగాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ప్రీ బుక్డ్ ఉన్నారు, సో ఫ్లైట్ ఫుల్ నడుస్తుంది, అందుకని వీ కెనాట్ రీబుక్, వెయిట్ ఫర్ యువర్ షికాగో అని చెప్పారు. సో దే ఆర్ గోయింగ్ 1 by 1. ఇప్పుడు నాకు తెలిసి ఈ ఇండియా సైడ్ తర్వాత జర్మనీ అంటే మళ్ళీ వాళ్ళు రీరౌట్ చేస్తున్నారు. లండన్ అండ్ జర్మనీకి ఈ వార్ జోన్ మీద కాకుండా ఐ గెస్ దే ఆర్ రీరౌటింగ్. సో ద సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ యుఎస్ ఫ్లైట్స్ యాజ్ వెల్. సో అది టుమారో నుంచి యుఎస్ ఫ్లైట్స్ రెజ్యూమ్ అవుతాయి కాబట్టి వాళ్ళు రీరూట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్లైట్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది, లేకపోతే వాళ్ళు వెబ్సైట్ లో పెట్టారు కదా టుమారో ఫ్లైట్స్ ఉన్నాయని యుఎస్ కి వాళ్ళు వెబ్సైట్ లో పెట్టారు. సో అయితే కన్ఫర్మేషన్ ఈమెయిల్, టెక్స్ట్ 2 వచ్చాయి. March 5th కి నా టికెట్ కన్ఫర్మ్ అయింది. ఓకే, అంటే ఎమిరేట్స్ యాప్ లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయా? అయ్యాయి. ఎమిరేట్స్ యాప్ లో నేను అలాగే రీబుక్ చేశాను. యాక్చువల్లీ March 4th కి అయిపోయినాయి టికెట్స్ వాడికి. వాడి అంటే షికాగో ఎయిర్పోర్ట్. సో అయిపోయాయి. March 5th కి నాకు దొరికింది. వాళ్ళు ఏమన్నారంటే యూ బుక్ యువర్ సెల్ఫ్ అండ్ విల్ రీంబర్స్ యూ అన్నారు. సో
నాది ఆల్రెడీ టికెట్ ఉంది కదా, మళ్ళీ అగైన్ నేను ఒక $2,000 పెట్టి టికెట్ బుక్ చేశాను. నేను తర్వాత రీఎంబర్స్ చేసుకుంటాను క్లెయిమ్ చేసి. ఓకే. మీరు మన ఇంటర్వ్యూలో 2 డేస్ క్రితం మనం చేసిన ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ దుబాయ్‌లో కొన్ని ఆకాశంలో కొన్ని డెబ్రిస్ కింద పడుతున్నట్టు, ఏదో అటాక్ జరిగినట్టు కొన్ని డెబ్రిస్ కూడా కనిపించాయి అని చెప్పారు. ఇక్కడ సిట్యుయేషన్ ఎట్లా ఉంది ఇప్పుడు? అవును. అదే ఒక టెన్స్ ఉందా? మామూలుగానే ఉందా? లేదు, చాలా నార్మల్‌గా ఉంది. నేను లాస్ట్ నైట్ ఏమీ వినలేదు. ఆహ్, ఇంతకుముందు నైట్ 1 ఆర్ 2 విన్నాను గానీ సౌండ్స్, నాయిసెస్. బట్ లాస్ట్ నైట్ వాస్ కామ్. నేను వర్క్ కూడా చేశాను నిన్న. అదొకటి చేసుకోవాలి గదా! సో, నిన్న లాగిన్ అయ్యి నా ఆఫీస్ వర్క్ కూడా చేసుకున్నాను నైట్ అంతా. ఆహ్, ఎ ఏం లేదు. ఉంటే ఇక్కడ న్యూస్ బయటకొచ్చేస్తుంది, వాళ్ళు చెప్తారు. నిన్న గూడా ఏదో ఆహ్, యూఏఈ లీడర్, టాప్ లీడర్ అందరితోటి ఓపెన్ స్పేస్‌లో డిన్నర్ గూడా అయ్యింది. జస్ట్ గివ్ కాన్ఫిడెన్స్ లైక్ థింగ్స్ ఆర్ గోయింగ్ వెల్ అనేసి. అది కూడా ఒక గుడ్ సైన్ చెప్పాలంటే. ఓకే. ఇప్పుడు మీరు ఒక రన్‌వే, చాలా రన్‌వేలు ఉంటాయి. ఎందుకంటే దుబాయ్ చాలా పెద్ద ఎయిర్‌పోర్ట్ కాబట్టి, ఒక రన్‌వే కూడా డ్యామేజ్ అయింది అనేది కొంత ప్రచారం జరిగింది. కొంతమంది అనుకున్నారు, అన్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు ఎయిర్‌పోర్ట్? పూర్తిగా మామూలు స్థితిలోనే ఉందనుకుంటున్నారా? యాహ్! ఫ్లైట్స్ రెస్యూమ్ అంటే ఆబ్వియస్‌లీ టేకింగ్ ఆఫ్. సో, ఎయిర్‌పోర్ట్ బానే ఉంది. లేకపోతే మమ్మల్ని అలో చేయరు గదా అక్కడికి ట్రావెలర్స్‌ని. అదొకటి. వాళ్ళిచ్చిన ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే, అంటిల్ అన్లెస్ యూ హావ్ బోర్డింగ్ పాస్ ఇన్ యూర్ హ్యాండ్, రైట్? మీకు మీ డెస్టినేషన్‌కి వెళ్ళడానికి హోటల్‌లోనే వీళ్ళు ఎమిరేట్స్ డెస్క్ ఏదో పెట్టినట్టున్నారు. సో, వాళ్ళు మనకి ఇక్కడే బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇది తీసుకుంటే గాని ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఎవరన్నా అత్యుత్సాహంతో ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి నేను ఏదన్నా ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్. సో, అందుకే జస్ట్ ఫాలో ద ఇన్‌స్ట్రక్షన్స్. మేమైతే చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేను ఇండియన్స్ ట్రావెలింగ్ టు హ్యూస్టన్, ఎస్ఎఫ్ మొన్న చెప్పినట్టు అందరం గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం గదా! సో, వి ఆర్ కీప్ కమ్యూనికేటింగ్. ఆహ్, సో, వి ఆర్ జస్ట్ ఫాలోయింగ్ వాటెవర్ ద హోటల్ గైస్ ఆర్ సేయింగ్. ఎక్కడికక్కడ నోటీస్ బోర్డులు పెట్టారు. డు నాట్ లీవ్ ద హోటల్. మీకు అనౌన్స్ చేస్తాను. మీ ఫ్లైట్ నంబర్ ఆహ్, ఏదైతే ఈకే 235 మాది. సో, ఆ నోటీస్ బోర్డ్‌లో అది పెడతారు. మనం వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకొని, ఎమిరేట్స్ బస్ వస్తుంది. టాక్సీలు, గీక్సీలు కూడా మనం ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. వాళ్ళే వచ్చి పిక్ చేసుకొని డెస్టినేషన్ అదే ఎయిర్‌పోర్ట్‌కి తీసుకెళ్తున్నారు. ఓకే. ప్రసాద్ గారు, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, అంటే భయంకరమైన వీడియోలు మనం గత 2-3 రోజుల నుంచి చూసాం. బుర్జ్ ఖలీఫా మీద కూడా దాడులు జరిగాయి అనేది కొంత ఏఐలో కొన్ని వీడియోలు చూసాం మనం. చాలామంది ఆందోళన కూడా గురై ఉంటారు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్‌లో ఉంటున్న తెలుగు వాళ్ళ విషయంలో ఇక్కడ కుటుంబ సభ్యులు చాలా ఆందోళన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు పూర్తిగా అక్కడ ఎటువంటి టెన్షన్ లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది మీరు చెప్పదలుచుకున్నారా? అబ్సల్యూట్‌లీ అండి. ఈ ఏఐ వీడియోస్, రీల్స్, షార్ట్స్ ఇవన్నీ ప్లీజ్ డోంట్ బిలీవ్. నేనసలు మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడతారని అడిగినప్పుడు నేను యెస్ అని చెప్పడానికి రీజన్ గూడా జస్ట్ టు గివ్ క్లారిటీ ఆన్ ద సిట్యుయేషన్. సో, ఏం జరుగుతుంది అనేది కొంచెం నేను ఇక్కడ ఉన్నాను గాబట్టి నేను మేబీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. ఆహ్, అలాగా బుర్జ్ ఖలీఫా మీద గాని, ఇంకా అక్కడ ఇక్కడ మెయిన్ దుబాయ్ ప్లేసెస్‌లో ఇలాంటి అటాక్స్ ఉన్నాయి అంటే ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవ్వవు గదా! ఫస్ట్ థింగ్ రైట్? దే క్లోజ్ ఎవ్రీథింగ్. ఆహ్, సో, నా రిక్వెస్ట్ ఏంటంటే డోంట్ గెట్ ఇంటూ అవన్నీ ఏఐ వీడియోస్ కాబట్టి ఏఐ వీడియోస్ ఎలా ఎంజాయ్ చేస్తారో అలాగే ఎంజాయ్ చేయండి అంతే. దిస్ ఈస్ ద రియాలిటీ. అన్నీ షెడ్యూల్ చేస్తున్నారు. వెరీ వెల్ ప్లాన్డ్. ఎక్కడ ఇబ్బంది లేదు ఇప్పటిదాకా. ఒకటే థింగ్ ఏంటంటే హోటల్ దాటి బయటికి వెళ్ళట్లేదు. యూనో ఇంతసేపు ఆ రూమ్‌లో కూర్చొని, కింద లాబీలో కూర్చొని, పైకి కిందకి తిరిగి అదొకటే లిటిల్ బిట్ ఫ్రస్ట్రేషన్ ఉంది గానీ బట్ ద సిట్యుయేషన్ రైట్. వి హావ్ టు హ్యాండిల్ ఇట్. ఓకే. ప్రసాద్ గారు, ఇది ఆఫీసు వర్క్‌ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? ఎందుకంటే మీరే కాదు, మీలాంటి చాలామంది వేరు వేరు దేశాల నుంచి వయా దుబాయ్ వెళ్తున్న తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ, మీరందరూ కూడా ఒక గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకున్నారు, వాట్సాప్ గ్రూప్ లాంటిది. మీరు మాట్లాడుకుంటున్నారు. మీ వర్క్ హ్యాండిల్ ఏ విధంగా జరుగుతుంది? ఆఫీసు నుంచి ప్రెషర్ అయితే ఉండడానికి లేదు, ఎందుకంటే పరిస్థితులు మీరు చిక్కుకుపోయారు అక్కడ. ఎట్లా ఆఫీస్ వర్క్‌ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు?
లీడర్షిప్ బాగా సపోర్ట్ చేస్తుందండి. దానిలో ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ వైఫై ఇంటర్నెట్ అంతా కూడా బాగానే ఉంది. అప్పుడప్పుడు డ్రాప్ అవుతుంది బికాస్ మెనీ పీపుల్ ఆర్ కనెక్టింగ్. బట్ స్టిల్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఉంది వర్క్ నుంచి. సో లీడర్షిప్ తో మాట్లాడినప్పుడు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే సేఫ్లీ కమ్ బ్యాక్ హోమ్, విల్ మూవ్ ఆన్ రైట్. సో వర్క్ ప్రెజర్ ఏం లేదు ఫర్ మీ అట్లీస్ట్. ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్. నేను చూసాను లాస్ట్ నైట్ డిన్నర్ కి గ్రూప్ లో పెట్టారు, గోయింగ్ అవుట్ ఫర్ డిన్నర్, ఎనీబడి జాయినింగ్ అని. సో ఎవ్రీబడి వాస్ సేయింగ్ లైక్ ఐ హావ్ ఎ మీటింగ్ కాన్ఫ్లిక్ట్, ఐ జాయిన్ లేటర్ అని. నా పరిస్థితి అయింది. నేను ఎప్పుడో నైట్ 11 o'clock కి డిన్నర్కి వెళ్ళాను. సో లక్కీలీ డిన్నర్ వాజ్ ఓపెన్ ఆల్ నైట్. సో అదేం ఇబ్బంది లేదు, వర్క్ నుంచి ఇబ్బంది లేదు. ఓకే. ఇండియన్స్ మొత్తం ఎంతమంది అక్కడ చిక్కుకుపోయారు? ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎవరైనా మీరు కనపడుతున్నారా మీకు ఈ లాబీల్లో కానీ, హోటల్ లాబీల్లో కానీ, లేకపోతే ఇమిగ్రేషన్ చెక్స్ దగ్గర కానీ? తెలుగు వాళ్ళు చాలా ఫ్యూ పీపుల్ ని చూసానండి. నాకు ఎక్కువ తమిళ వాళ్ళు ఎక్కువ కనపడ్డారు. ఎందుకంటే వాళ్ళు బ్యాక్ చెన్నైకి ఫ్లైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా, వాళ్ళ డెస్టినేషన్స్ యూఎస్ డెస్టినేషన్ నుంచి క్యాన్సిల్ చేస్తేనే చెన్నైకి బ్యాక్ వెళ్ళిపోయి వేరే రౌట్ తీసుకుందామని. ఈవెన్ మా గ్రూప్స్ లో కూడా తమిళ ఎక్కువ ఉన్నారు. బట్ తెలుగు వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ ఉన్నారు. నేను ఒకళ్ళిద్దరిని కలిసాను అంతే. ఓకే. ఎయిర్లైన్స్ ఫైనల్ గా చెప్పండి, ఎయిర్లైన్స్ వాళ్ళ సపోర్ట్ ఎట్లా కనిపిస్తుంది మీకు? ఎక్సలెంట్ అండి. అసలు టెన్షన్ లేదు. ఫస్ట్ నేను చెప్పాలంటే చాలా నార్మల్ గా ఉన్నాను. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు బ్యాగులు ప్యాక్ చేసుకుని వెళ్ళడానికి లేదు. హోటల్ వాళ్ళు క్లియర్ గా మైక్ లో కూడా అనౌన్స్ చేస్తున్నారు, రూమ్స్ లో ఎవరన్నా పడుకున్నా. సో వాళ్ళ రూమ్ కి వచ్చి నాక్ చేసి మరి ఇదిగోండి మీ ఫ్లైట్ షెడ్యూల్ అయింది, ప్యాక్ యువర్ బ్యాగ్స్, కమ్ టు ద లాబీ, టైమింగ్స్ అన్ని కరెక్ట్ గా డైరెక్షన్ ఇస్తున్నారు. వెరీ వెల్ ప్లాన్డ్. ఇంత ఎగ్జిక్యూషన్ నాకు తెలిసి ఇంత క్రైటిక్ సిచ్యుయేషన్ లో చేయడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఎమిరేట్స్ అండ్ దుబాయ్. ఓకే. మీకు ఆకాశంలో డెబ్రిస్ లాంటివి కనిపించాయి, కొద్దిగా దాడులు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అటువంటి వాతావరణం ఇప్పుడు ఏం కనిపించట్లేదు కదా? ఇప్పుడు ఏమీ లేదు, అంత కామ్గానే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్.